యాదాద్రి జిల్లాలో మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో ప్రజలు అలర్ట్గా ఉండాలన్నారు కలెక్టర్ హనుమంతరావు. కొలనుపాకలో భారీ వర్షానికి ఆత్మకూరు, మొరిపిరాల మధ్య బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్రిడ్జ్ కాజ్వేపై వరదను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. స్థానికులు వాగు దాటకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. మొత్తం కూడా పెద్ద కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా ఆత్మకూరు మండలం, మోటకొండూరు మరియు భువనగిరి మండలాలు, ఆలేరు, కొలనుపాక ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయింది. చాలా పెద్ద ఎత్తున వర్షం రావడం, ఊహించినంత రావడం జరిగింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఇది మురిపురాల దగ్గర బిక్కేరు వాగు చూస్తున్నాం, పొంగి పొర్లుతుంది. నిన్నటికంటే ఇవాళ తగ్గింది, కానీ ఎవరు కూడా డేర్ చేయదు. మనకు తెలుసు, చాలా చూస్తున్నాం మనం. మనకి బాగా సామర్థ్యం ఉంది, దాటగలుగుతామని అనుకుంటారు, కానీ ఈ యొక్క ప్రకృతి మరియు ఈ యొక్క నీటి శక్తి తెలియకుండా ఉంటుంది. అందులో కూడా కింద కూడా మొత్తం కూడా బేస్ లేచిపోయి ఉంటుంది. కాలు వేయగానే అది లేపేసే పరిస్థితి ఉంటుంది నీటి ప్రవాహం. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేయొద్దు. ఇక్కడ ఆల్రెడీ సిబ్బందిని పెట్టినాం, పోలీసు వారు కూడా వస్తారు. ఇట్లాంటి మనకి 4-5 ప్రాంతాల్లో జిల్లాలో ఇట్లా రోడ్ల మీద లో కాజ్వేస్ మీద ప్రవహిస్తున్నాయి. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం. ప్రాణాలని బదిలంగా పెట్టుకోవాలి. మీ యొక్క నిర్లక్ష్యానికి తర్వాత ఈ సెల్ఫీలని, అదేవిధంగా యువత దాటగలుగుతామని బైక్తో దాటే ప్రయత్నం చేయటం, అదేవిధంగా మత్స్యకారులు కూడా కొద్దిగా ఓపిక పట్టాలి. ఎవరు కూడా ఈ పరిస్థితుల్లో చేపలు పట్టడానికి వెళ్ళటము, లేకపోతే చెరువు దగ్గర దిగే ప్రయత్నం చేయటము, లేకపోతే ఈతల కోసం పోవటము ఎవరు కూడా చేయొద్దు. అందరూ కూడా మీ విలువైనటువంటి ప్రాణాలు కాపాడుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. జిల్లా యంత్రాంగం మొత్తం కూడా సిద్ధంగా ఉంది. టోటల్గా అప్రమత్తమే ఉన్నాం. నిన్న నైట్ కూడా ఆ కొలనుపాకలో విప్ ఐలే గారితో కలిసి అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్లు కూడా పాల్గొని కొన్ని ఇండ్లు మునిగితే వాళ్ళని కూడా తీసుకురావడం అది జరిగినటువంటి పరిస్థితి ఉంది ఆలేరులో. కాబట్టి అందరూ కూడా ఎప్పుడే వర్షాలు ఈ 3-4 రోజులు కూడా ఇదే వాతావరణం ఉండేటువంటి పరిస్థితి ఉంది. అత్యవసరం అయితేనే పరిస్థితి వస్తేనే తప్పితే ఇండ్ల నుంచి బయటకు వెళ్ళకుండా ఉండాలి. అదేవిధంగా మీ ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలంటే డ్రింకింగ్ వాటర్ అనేది వేడి చేసి చల్లార్చి వడగట్టినటువంటి వాటర్ను తాగండి, అది శ్రేయస్కరం. అదేవిధంగా ఎప్పటికప్పుడు వేడిగా వండినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం, అదేవిధంగా పంచాయతీ సిబ్బంది కూడా శానిటేషన్ యాక్టివిటీస్ కూడా అన్ని చేస్తున్నారు. గ్రామాల్లో విరివిగా ఆయిల్ బాల్ స్ప్రెడ్ చేయటం, అదేవిధంగా ఫాగింగ్ యాక్టివిటీస్ కూడా అన్ని చేస్తున్నారు.